స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ నుండి ఢిల్లీలోని వీరభూమి వరకు సాగుతున్న రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర ఆదివారం ఆదిలాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవారెడ్డితో పాటుగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన జ్యోతి యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. 1984 నుండి 89 వరకు ప్రధానిగా దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటన్నారు. ఆయన మెమోరియల్ యాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న శామ్యూల్ ద్రవ్యం గారికి ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామని ఆయన అన్నారు. ఆయన యాత్రకు స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్నారు. कांग्रेस पार्टी राजीव गांधी స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మన ప్రధానమంత్రి. వారు 1991లో దారుణంగా అతి కిరాతకంగా ఎల్టీటీ తీవ్రవాదుల చేతిలో మానవ బాంబు రూపంలో అమరుడయ్యారు. వారి జ్ఞాపకార్థం రాజీవ్ గాంధీ మెమోరియల్ యాత్ర తమిళనాడు నుంచి న్యూఢిల్లీ వరకు శామ్యూల్ ద్రవ్యం గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద యాత్ర ప్రతి సంవత్సరం వాళ్ళు చేయడం, ఆదిలాబాద్లో వారు ఆగడం, ఈరోజు మన ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే కేవలం 47 సంవత్సరాల్లోనే వారు అమరులైనరు, మన మధ్యన లేకుండా వెళ్ళిపోయినరు. కానీ వారు 1984 నుంచి 89 వరకు గొప్పగా ఇందిరాగాంధీ గారి మరణాంతరం అత్యంత గొప్పగా పాలించి టెలికమ్యూనికేషన్స్ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి కాంగ్రెస్ పార్టీకి 200కు పైగా సీట్లు వచ్చినా కూడా ఆ రోజు మైనారిటీ ప్రభుత్వాన్ని నడపడం భావ్యం కాదని చంద్రశేఖర్ గారికి, విపి సింగ్ గారికి బయట నుంచి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అధికారం కోసం పాకులాడలేదు. 1989లో కాంగ్రెస్ పార్టీకి 200కు పైగా సీట్లు వచ్చినా కూడా ప్రతిపక్షంలో ఉండి తన యొక్క నిజమైనటువంటి జెంటిల్మెన్గా రాజకీయాలలో నిరూపించుకున్నారు. అటువంటి ఒక మహనీయుని యొక్క మెమోరియల్ యాత్రలో నేను దాదాపు ఇది 3వ సంవత్సరం వెల్కమ్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. రాజీవ్ గాంధీ గారి సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ప్లెజర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ రాజీవ్ గాంధీ మెమోరియల్ యాత్ర. సచ్ ఎ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ who brought the telecommunications and the IT into the India along with Sam Pitroda ji. It's a honor. Such a youngsters like us, because of Rajiv Gandhi ji, we got a chance to study engineering and we were able to make a good engineers, to make our livelihood. ప్రతుకు తెరువుని నిర్మించుకున్నాం ఐటీ మీద. కాబట్టి రాజీవ్ గాంధీ గారికి మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. వారి ఆదర్శాలని, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వర్గీయ